నమస్తే ఫ్రెండ్స్, రవికిషోర్ మాన్కర్ మీతో. మీరందరూ హెల్తీగా ఉంటారని కోరుకుంటున్నాను. ఈ రోజు మనకు ఈఎంఆర్ఎస్ 2023లో భాగంగా గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. చాలా మంది కూడా ఎదురు చూస్తున్నారు. అలాగే కింద కామెంట్స్లో కూడా అడుగుతున్నారు, హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తున్నాయి సార్, ఎప్పుడు వస్తున్నాయి అన్న అని చెప్పేసి. సో దానికి సంబంధించి ఇప్పుడు మీకు అయితే అప్డేట్ తీసుకుని రావడం జరిగింది. సో దానికి సంబంధించి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా ఏమేమి కావాలి, దానికి ఎక్కడ మనకు అవైలబుల్ ఉన్నాయి కూడా మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. సో ఎవరైతే ఇంక ఇప్పుడు అయితే వీడియో లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ డౌట్స్ ఏమైనా కింద ఏమైనా సలహాలు ఏమైనా కింద కామెంట్ చేయండి. అలాగే చాలా మంది కూడా వీడియో అయితే చాలా మందికి షేర్ చేయండి. చాలా మంది షేర్ చేసినట్టు చాలా తొందరగా రీచ్ అవుతుంది, వాళ్ళ డౌట్స్ క్లియర్ అయిపోతున్నాయి. సో దీంట్లో అలాగే మనం క్వాలిఫైయింగ్ పార్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అలాగే ఏమేమి తీసుకెళ్ళాలి, ఏమేమి తీసుకెళ్ళకూడదు అన్ని కొన్ని టిప్స్ కూడా మాట్లాడుకుందాం. సో ఈఎంఆర్కి సంబంధించి కూడా టిప్స్ కూడా, ఓఎంఆర్ షీట్లో మనం ఆఫ్లైన్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి దానికి సంబంధించి కూడా జాగ్రత్తలు కూడా మాట్లాడుకుందాం. సో ఇవన్నీ కూడా నేను మీకు ఈ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి దాకా చూడండి, మీరు స్కిప్ చేయకుండా అప్పుడే మీకు అర్థమవుతుంది. సో మరి లేట్ చేయకుండా మనం చూద్దాం. ఇక మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు రైట్ సైడ్లో ఏదైతే రెడ్ కలర్ దగ్గర మనకి ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, సో దాని మీద క్లిక్ చేస్తే మనకు ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ అని కనిపిస్తుంది చూడండి. ఈ రిక్రూట్మెంట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఇలా ఒక నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మనకు రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ప్రిన్సిపల్, పీజీటీ, హాస్టల్ వార్డెన్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో మన రైట్ సైడ్ చూసుకున్నట్లయితే టీజీటీ అండ్ ల్యాబ్ అటెండెంట్ అండ్ అకౌంటెంట్ అని కనిపిస్తుంది కదా. సో ఎవరైతే ల్యాబ్ అటెండెంట్, అకౌంటెంట్ పోస్టులకు అప్లై చేస్తారో వాళ్ళు కింద లింక్ క్లిక్ చేయండి. ఎవరైతే టీజీటీ కోసం అప్లై చేస్తారో వాళ్ళైతే పైన లింక్ ఏదైతే క్లిక్ చేసినట్లయితే వాళ్ళకి మిస్లీనియస్ పోస్టులు కానివ్వండి, ఆర్ట్, మ్యూజిక్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఇక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని. ఇప్పుడు మీకు టీజీటీ అని కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. అకౌంటెంట్ అయితే అకౌంటెంట్, ల్యాబ్ అటెండెంట్ దాని మీద క్లిక్ చేసినట్లయితే ఒకటే దాని మీద ల్యాబ్ అటెండెంట్ అలాగే అకౌంటెంట్ వాళ్ళు సేమ్ ఒకే దాని మీద క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ డీటెయిల్స్ ఇక్కడ వీళ్ళు అడిగారు చూడండి. అప్లికేషన్ నెంబరు అలాగే డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ఒక సెక్యూరిటీ పిన్ ఇచ్చారు. ఆ సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసిన తర్వాత మనము ఇక్కడ సబ్మిట్ అని చేసినట్లయితే కనుక మనకు ఎగ్జామ్ అనేది ఎక్కడ ఉంది సెంటర్ అనేది వస్తుంది. ఆల్రెడీ మనకు ఎగ్జామ్ సెంటర్ అని చెప్పింటారు, సిటీ సెంటర్ చెప్పింటారు, ఎక్కడ ఏ డిస్ట్రిక్ట్లో మన ఎగ్జామ్ ఉందనేది. సో ఇప్పుడు జస్ట్ మనం ఏంటంటే ఒక అడ్మిట్ కార్డ్ అని డౌన్లోడ్ చేసుకుంటాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది కదండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ల్యాబ్ అటెండెంట్ కూడా సేమ్. ఇప్పుడు ల్యాబ్ అటెండెంట్, అకౌంటెంట్ అనుకోండి. సో దాని మీద ఇలా క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మనకి ఓపెన్ అవుతుంది. సేమ్ మళ్ళీ అప్లికేషన్ నెంబర్ ఇవ్వండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, ఇక్కడ అడిగిన సెక్యూరిటీ పిన్ ఇచ్చేయండి, సబ్మిట్ అని చేసేస్తే మీ యొక్క హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇక్కడ మీకు దీని గురించి కొన్ని ఇంపార్టెన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలనుకునే ఏంటంటే చాలా మంది కూడా క్వాలిఫైయింగ్ మార్క్స్ పార్ట్ అడుగుతున్నారు. సో ఏదైతే టీజీటీ పోస్టులు ఉన్నాయో, టీచింగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో దాంట్లో అయితే లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది కంపల్సరీ మినిమం 10 మార్క్స్లో 4 మార్క్స్ అయితే రావాలి. మినిమం 4 మార్క్స్ అయితే రావాలి లాంగ్వేజ్లో. జనరల్ ఇంగ్లీష్ కానివ్వండి, అయితే జనరల్ హిందీలో కానివ్వండి, తెలుగు ఏదైనా ఉంటే కూడా దాంట్లో మీకు మినిమం 4 మార్క్స్ అయితే రావాలి. సో మిగతా ఏదైతే ల్యాబ్ అటెండెంట్ కానివ్వండి, అలాగే అకౌంటెంట్ కానివ్వండి, వాళ్ళకు స్కోర్ అయితే అంతే. కాకపోతే అందరికీ అయితే కామన్గా మనకు నెగిటివ్ మార్క్స్ ఉందండి. సో నెగిటివ్ మార్క్స్ మనకి 0.25 నెగిటివ్ మార్క్స్ అయితే ఉంది. సో మీరు ఎవరు కూడా తొందరపడి మీరు ఏదైతే చేసుకోవచ్చు, ఏది వస్తే అదే రాయండి, ఎంత వస్తే ఎంత రాయండి, క్లియర్గా రాయండి. సో మీరు ఎందుకంటే చాలా ప్రిపేర్ అయిందని అనుకుంటాను, మీ యొక్క ప్రిపరేషన్ కూడా బాగా నడుస్తుంది అనుకుంటాను. మీ ప్రిపరేషన్ అంటే గుర్తొచ్చింది ఏంటంటే, ఇంకెవరైతే మీరు జనరల్ హిందీ, జనరల్ తెలుగు ఏదైతే జనరల్ చూడలేదో ఇంతవరకు కూడా కింద ప్లేలిస్ట్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది మీకు. అక్కడ నుంచి కూడా మీరైతే జాయిన్ చూసుకోవచ్చు. లింక్ అయితే ప్లేలిస్ట్ చేయడం జరిగింది. ఈఎంఆర్ఎస్ 2023 జనరల్ హిందీ అని చెప్పేసి మీకు మరాఠాన్స్ కూడా అందించడం జరిగింది, తెలుగు సంబంధించి కూడా అందించడం జరిగింది. మీరు అక్కడ చూసినట్లయితే ఆ మోడల్ అని మీకు క్వశ్చన్స్ వస్తాయండి పక్క అయితే. సో నేను గ్యారంటీ చేస్తున్నాను, మీరు అక్కడ నుంచి ఈజీగా స్కోర్ చేయగలరు. మనం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి, హిందీని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇంకెవరైతే ఇప్పుడు చూడలేదో ఆ లింక్ ఒకసారి విజిట్ చేసి చూసినట్లయితే మీ యొక్క సలహాలు, సూచనలు, మీ యొక్క కామెంట్స్ కూడా చెప్పినట్టయితే దానికి అనుగుణంగా మళ్ళీ మనం ఇంకా మంచి ఎఫెక్టివ్ అయితే అందించబోతున్నాం. సో చాలా మంది రిక్వెస్ట్ చేస్తూ కొంచెం అప్రిషియేషన్ కూడా చేస్తారు, సపోర్ట్ కూడా చేస్తారు. సో ఈ సపోర్ట్ అలాగే కొనసాగించాలనుకుంటున్నాను. ఇప్పటిదాకా ఇంకెవరైతే లైక్ చేయలేదు, లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అలాగే వీడియోని షేర్ చేయండి. చాలా మందికి కూడా తెలుగు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. సో తెలుగులో మనం హిందీ చెప్పుకుంటాం అంటే అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ, క్వశ్చన్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏ మోడల్లో ఎలా క్వశ్చన్స్ అడుగుతారు, దాన్ని ఎలా ఆన్సర్ చేయాలి, దానికి ఆన్సర్కి సంబంధించి పక్కన ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో దాన్ని మనం ఎలిమినేట్ చేసుకో, ఇవన్నీ కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయించడం జరిగింది దాంట్లో. సో మీకు చాలా హెల్ప్ అవుతుంది. మీ ఎగ్జామ్లో చాలా మంది హెల్ప్ అయింది కూడా అడిగారు. లాస్ట్ 16, 17 ఏవైతే రాశారో వాళ్ళ ఎగ్జామ్, వాళ్ళ కింద కామెంట్ కూడా ఇచ్చారు నాకు. సో మీ వీడియోస్ కొంచెం హెల్ప్ అయ్యాయని చెప్పేసి. సో ఆ ఉద్దేశంతోనే, ఆ పాజిటివ్ ఇస్తూనే మళ్ళీ ఇంకా వీడియోస్ చేయడం జరిగింది. సో మీరు కూడా అలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే ఎగ్జామ్కి ఏమైనా తీసుకెళ్ళాలి అంటే అడ్మిట్ కార్డ్ తీసుకెళ్ళాలి, అలాగే ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ ఒరిజినల్ది, అది ఓటర్ కార్డు కానివ్వండి, పాన్ కార్డు కానివ్వండి, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి, బ్యాంక్ పాస్బుక్ ఐడి కానివ్వండి, ఏదో ఒకటి ఐడి అయితే ఉండాలి. సో అందరికీ దగ్గర కామన్గా ఉండేది ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి మీరు అది తీసుకెళ్ళండి. దాంతోపాటుగా మాస్క్ ఉండాలి, ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ అనేది తీసుకొని వెళ్ళొచ్చు, బ్లాక్ ఆర్ బ్లూ బాల్ పాయింట్ పెన్ అయితే తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఇది ఆఫ్లైన్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి మనం ఓఎంఆర్ షీట్ వాళ్ళు ఇస్తారు, దాంట్లో మనం డీటెయిల్గా అయితే బబ్లింగ్ అనేది క్లియర్గా చేయాలి. సో ఎవరు కూడా బబ్లింగ్ తొందరపడి ఎలా పడితే అలా చేయకూడదు. కరెక్ట్గా సర్కిల్ మొత్తం ఫిల్ చేయాలి, కొంచెం బయట రాకూడదు, కొంచెం లోపల ఉండిపోకూడదు. అలాగే అని చెప్పేసి ఆ బబ్బుల్ లోపల వస్తే డాట్ పెట్టినా కూడా మన ఆన్సర్ అనేది ఇవాల్యుయేట్ చేయరు, మనకి ఎటువంటి మార్క్స్ అనేవి రావు. సో మళ్ళీ చెప్తున్నాను, నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది, 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో ఎవరైతే టీచింగ్లో ఉన్నారంటే టీజీటీ పోస్టులు రాస్తున్నారో వాళ్ళకైతే మినిమం 10కి 4 మార్క్స్ అయితే రావాలి, అంటే క్వాలిఫైయింగ్ పార్ట్. అలా అయితేనే మీ యొక్క పేపర్ అనేది ఇవాల్యుయేషన్కి వెళ్తుంది. ఎవరైతే అకౌంటెంట్, ల్యాబ్ అటెండెంట్ ఉన్నారో వాళ్ళకి మామూలుగా స్కోర్ చేస్తే చాలు, నెగిటివ్ మార్కింగ్ అయితే అందరికి ఉంది. సో ఓఎంఆర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి.
మీకు క్వశ్చన్స్ చూసుకొని ఒక 5 క్వశ్చన్స్ సాల్వ్ చేసుకొని దాని తర్వాత మీరు ఇక్కడ ఓఎంఆర్లో బబుల్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఒకేసారి అన్ని చేసుకుంటా ఒకేసారి ఇక్కడ చేస్తామంటే కుదరదు. మీకు ఏ అయితే ఆన్సర్లు వస్తాయి అవే చేసుకుంటూ వెళ్ళిపోండి. రాని వాటికి వదిలేయండి. టైం ఉంటుంది కాబట్టి మనకు 2.5 అవర్స్ 2 అవర్స్ టైం ఉంటుంది కాబట్టి సో మనం చూసుకొని నీట్గా చేసుకున్నట్లయితే మనకు టైం సేవింగ్ అనేది టైం మేనేజ్మెంట్ అనేది అవుతుంది. సో ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఎగ్జామ్లో. మరి దీనిపై మీ కామెంట్స్ ఏంటి అనేది కూడా మీరు కూడా తెలపండి. సో నేనైతే నాకు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏమేమి తీసుకెళ్ళాలి, అలాగే ఎవరైతే డయాబెటిస్ ఉన్నారో వాళ్ళకి ఫుడ్ సంబంధించిన చాక్లెట్స్ కానివ్వండి, షుగర్ కానివ్వండి, షుగర్ టాబ్లెట్స్ ఏమంటే అవన్నీ కానివ్వండి, అలాగే స్నాక్స్ ఐటమ్ లైక్ శాండ్విచెస్ కానీ ఇలాంటివి కూడా తీసుకెళ్ళొచ్చు అని చెప్పేసి అన్నారు. వాళ్ళు తెచ్చుకోవచ్చు అని చెప్పారు. సో మీరు కూడా దీన్ని గుర్తుపెట్టుకొని ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ యొక్క క్యాండీస్ ఏమైనా ఉంటాయో అవి కూడా తీసుకుని వెళ్ళిపోండి. మీ యొక్క ఫస్ట్ ఎందుకంటే మనకు ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూత్రం ఉంది. మనకు ఆరోగ్యం తర్వాతే అన్ని. సో మీరు ఆలోచన చేసి మీ యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఆశిస్తున్నాను. సో చివరికి నేను చెప్పేది ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. నేను నన్ను టెలిగ్రామ్ ఫేస్బుక్లో కూడా ఫాలో అవచ్చు. దానికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మీకు సలహాలు సూచనలు ఏమైనా ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అలాగే చాలామందికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను చివరిగా చెప్పేది ఏంటంటే మనం ట్యాగ్లైన్ ఉందండి, మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్. మనం ఎప్పుడు ఏదైనా కింద సమస్యలు ఏవచ్చినా కూడా వాటిని చూసి భయపడి పారిపోకుండా వాటి గురించి మనం ఆలోచించి ఎదుర్కొని నిలబడినప్పుడే మనం ఏదో తప్పకుండా మనం విజయాన్ని సాధించామన్న గట్టి నమ్మకం. సో మళ్ళీ కలుద్దాం మరొక వీడియోలో. అందాక ధన్యవాదాలు. జై హింద్.